హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన గూర్చి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1891 ఏప్రిల్ 14న ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని మహో అనే గ్రామంలో ఆయన జన్మించారు. మహర్ అనే తక్కువ కులంలో పుట్టడం వలన ఆయన చిన్నతనం నుండే ఎంతో వివక్షను అనుభవించారు. ఈ వివక్ష ఆయనను ప్రపంచం గర్వించదగ్గ నాయకునిగా ఎదిగేలా చేస్తుంది. మన దేశంలో ఇప్పుడు అమలవుతున్న చట్టాలు మరియు మనిషి మనుగడ సాగించడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం ఆయన తన జీవితాంతం పోరాడారు. పేదలు, దళితులు, వెనకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన కీలకంగా పనిచేశారు. పేదరికం పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని బలంగా నమ్మి ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంలో ఎవరు చదవనంత చదువు చదివి అత్యధిక డిగ్రీలు పొందిన వ్యక్తిగా ఆయన పేరుగాంచారు. మహిళలకు హక్కులు కల్పించేందుకు ఆయన కృషి చేశారు. ఇన్ని చేసిన ఆయనను మన దేశం కొన్ని కులాలు, వర్గాలకే పరిమితం చేసి వివక్ష చూపించారు. అలా అపోహపడేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆయన అన్ని కులాలలోని మహిళలకు హక్కులు కల్పించారు. భారత రాజ్యాంగం అన్ని కులాల వారికి సమానత్వ హక్కు కల్పిస్తుంది. శ్రామికుల కొరకు ఆయన చేసిన సంస్కరణలు అన్ని కులాల వారికి వర్తిస్తాయి. మన భారత ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉండడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎన్నో సంస్కరణలు ఫలితమే. ఈ రోజు ఎంతో మంది ఇతర కులాల వారు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్లు అవుతున్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. కావున ఆయనను ఒక కులానికి ఆపాదించడం మానేసి భారత రాజ్యాంగం చదివితే ఆయన గురించి పూర్తిగా అర్థమవుతుంది. అలాంటి మహానుభావుని సేవలు స్మరించుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత రాజ్యాంగం.